బొబ్బిలి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్వీఎస్ కేకే రంగారావు అసెంబ్లీలో మాజీ సైనికుల సమస్యలను ప్రస్తావించారు. దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టే సైనికులకు రిటైర్మెంట్ అనంతరం ప్రభుత్వం భూమి కేటాయించే విధానం ఉండేదని ఆయన తెలిపారు. ప్రస్తుతం భూమి కొరత కారణంగా కేవలం ఇంటి స్థలం మాత్రమే కేటాయించే పరిస్థితి నెలకొన్నందున రాష్ట్ర ప్రభుత్వం మాజీ సైనికులకు కనీసం 4 నుంచి 5 సెంట్ల ఇళ్ల స్థలాన్ని కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా ఎన్నికల్లో ఓడిపోయిన కొందరు వ్యక్తులు ఇప్పటికీ తమ వాహనాలను ఎమ్మెల్యే స్టిక్కర్లు ఉపయోగిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని కూడా అసెంబ్లీలో ప్రస్తావించారు. దీనిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ధన్యవాదాలు అధ్యక్ష. మన దేశంలోనవనివ్వండి, రాష్ట్రంలో ఎక్కడైనా మనం సుభిక్షంగా సురక్షితంగా స్వేచ్ఛావాయువు పీల్చుకుంటున్నామంటే దానికి కారణం అనునిత్యం మనల్ని కాపాడి కాపలా కాసి మన దేశాన్ని మనల్ని కాపాడే మన ఆర్మ్డ్ ఫోర్సెస్ అధ్యక్ష. అదేవిధంగా మన ప్రభుత్వం 1963లో రిటైర్డ్ ఆర్మీమెన్ ఎక్స్ ఆర్మీమెన్కి ల్యాండ్ 2 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు పెంచడం జరిగింది అధ్యక్ష. కాకపోతే 5 ఎకరాలు పెంచినప్పటికీ ల్యాండ్ అవైలబిలిటీ అనేది మెజారిటీ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీస్లో మెజారిటీ ఆఫ్ ద రాష్ట్రాల్లో చాలా తక్కువ అధ్యక్ష. కాబట్టి ఇళ్ల స్థలాలు ఏవైతే ఇస్తున్నామో స్పెషల్గా ఎక్స్ సర్వీస్ మెన్ ఎక్స్ మిలిటరీ వారికి అట్లీస్ట్ ఒక 4 నుంచి 5 సెంట్ల వరకు ఇళ్ల స్థలాలు మనం ఇవ్వగలిగితే కొంతలో కొంత లోటు మనం భర్తీ చేయగలం. ఎందుకంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో వేలాది కుటుంబాలు ఎక్స్ సర్వీస్ మెన్ చాలా దీనస్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి దాన్ని తమ ద్వారా ఆ రిక్వెస్ట్ని ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్తా అధ్యక్ష. మరొక ముఖ్యమైనటువంటి విషయం అధ్యక్ష, అది తమకు పర్సనల్గా చెప్దాం అనుకున్నాను. కాకపోతే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య. ఇది ఎమ్మెల్యేల హక్కులకి భంగం కలిగించే సమస్య కాబట్టి హౌస్ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ఆశీస్సులతో మన అధినాయకుల యొక్క ఆశీస్సులతో ఎమ్మెల్యేలుగా ఎన్నుకోబడ్డాం అధ్యక్ష. ఈ ప్రజాస్వామ్య దేవాలయంలో సేవ చేసే అవకాశం, అదృష్టం, స్థానం కల్పించారు మా ప్రజలు. అయితే తమరు ఎమ్మెల్యేలందరికీ కూడా అనేకమైనటువంటి అసెంబ్లీ తరపున ఇచ్చి ఎమ్మెల్యే కాస్ట్ స్టిక్కర్స్ మీరు తమరిచ్చారు. దురదృష్టం ఏమిటంటే ప్రజల చేత తిరస్కరించబడిన వాళ్ళు కూడా యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ దేర్ ప్రివిలేజ్ ఆ ఎమ్మెల్యే స్టిక్కర్స్ ఈ రోజు కూడా తీసిన పరిస్థితి లేదు అధ్యక్ష. రాష్ట్రంలో ఏదో టోల్ గేట్ల దగ్గర కక్కుర్తిపడి ఆ 150 కక్కుర్తిపడి స్టిక్కర్లు అంటించుకుంటే పర్వాలేదంటే అది కూడా తప్పే అధ్యక్ష. కానీ ఏమైనా స్టిక్కర్ పెట్టుకొని అసాంఘిక కార్యకలాపాలు చేస్తే కొంత ప్రమాదం ఉంది అధ్యక్ష. పోనీ ఏదో పాత పదవులు చేసినప్పుడు ఏదో స్టిక్కర్లు పెట్టుకున్నారని అనుకుంటే ఎన్నికలు అయ్యాక కార్లు మార్చి కూడా నిస్సిగ్గుగా ఆ పాత స్టిక్కర్లు తీసి మళ్ళీ కొత్త కార్లు కూడా అంటించుకుంటున్నారు అధ్యక్ష. అంటే దానివల్ల నాకు ఇబ్బంది అని కాదు, కానీ ఒక ఎమ్మెల్యేగా ప్రివిలేజ్ ప్రజాస్వామ్యబద్ధంలో లక్షలాది మంది ప్రజలు ఓట్లేస్తే గెలిచినటువంటి మాకు అవమానంగా భావిస్తున్నాం అధ్యక్ష. నాకైతే నేను అవమానంగా భావిస్తున్నాను. దయచేసి తమ స్వీపింగ్ ఆర్డర్స్ తమ స్పీకర్ గారితో డిస్కస్ చేసి తక్షణమే ఎవరైతే ఈ అసెంబ్లీలో సభ్యులు కారో వారు ఆ ఎమ్మెల్యే స్టిక్కర్స్ ఇమీడియట్ గా తీసే విధంగా తమరు చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. శాంక్టిటీని మీరు రిస్టోర్ చేయాలని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష.